నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గురువులు సమాజ నిర్మాతలు ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మదనపల్లి నియోజకవర్గంలోని ఉపాధ్యాయులను సన్మానించిన ఎమ్మెల్యే వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ సూచన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించిన సబ్ కలెక్టర్ గురువులు సమాజ నిర్మాతలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు నేడు నియోజకవర్గ పరిధిలోని నిమ్మనపల్లి రామసముద్రం మదనపల్లి మండలాలకు చెందిన ఉపాధ్యాయులను ఒకచోట చేర్చి గురు పూజోత్సవ వేడుకలు ఎమ్మెల్యే ఘనంగా నిర్వహించారు 3 మండలాల నుండి వచ్చిన ఉపాధ్యాయులు షాల్వతో సత్కరించి మెమంటోలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు భారత రాష్ట్రపతి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా వారి వెనుక ఉపాధ్యాయుల కృషి మరువలేనిదని అన్నారు యుక్త వయసులో పిల్లలు ఎక్కువగా సమయం ఉపాధ్యాయుల వద్ద గడుపుతారని పిల్లల భవిష్యత్తు ఉపాధ్యాయుల మీదే ఆధారపడి ఉంటుందన్నారు పిల్లలు తల్లిదండ్రుల తర్వాత దైవ సమానులుగా ఉపాధ్యాయులు పూజిస్తారని తెలిపారు గురువుల గొప్పతనం గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకోవాల్సిందేనని అన్నారు రాష్ట్రం గర్వించదగ్గ ఆగస్టు 15 ముందస్తు వేడుకలను టీచర్స్ డే వేడుకలను నిర్వహించిన ఘనత మదనపల్లి ఎమ్మెల్యేకే దక్కుతుందని పలువురు వక్తలు కొనియాడారు ఈ కార్యక్రమంలో ఈవో శ్రీరామ్ పురుషోత్తం ఎంఈఓలు ప్రభాకర్ రెడ్డి రాజగోపాల్ నిమ్మనపల్లి ఎంఈఓలు పద్మావతి నారాయణ రామసముద్రం ఎంఈఓలు హేమలత ఆంజనేయులు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు జగవంతా మనవారే అనుకుంటే పరులే లేరే అనువనువు మన ప్రాణం అందరి కోసం నలుగురిలో చూడాలి మన సంతోషం తప్పించే మన ఎమ్మెల్యే సంప్రదాయ పాటించిన మన భారతీయ సంప్రదాయం కాబట్టి కార్యక్రమాన్ని ప్రారంభించాలని పెద్దల సన్నిధిలో కోరుకుంటున్నాను సార్ జీవనంజన జ్యోతిష जितन्ते नक्षरधाभृगपते भृगविजः इंद्रोदियादि नपरादियादि कार्यक्रम अच्छे संतोष के क्लास once again please नागरत्न गाరు కూర్చున్నారమ్మా నెక్స్ట్ ప్లీజ్ రెడీ ఉండాలి అరికెల బిజీ శాంతకుమార్ గారు ఎస్ఏ ఇంగ్లీష్ జెడ్పీహెచ్ఎస్ మట్లవారిపల్లి ఎస్ బాలాజీ గారు ఎస్ఏ ఇంగ్లీష్ మోహన్ గారు ఎస్ఏ తెలుగు జెడ్పీహెచ్ఎస్ కేసీపల్లి దివాకర్ గారు ఎస్జీపీ మీడియా ఫోటో ప్రింట్ మీడియా అలా ఎన్నికి రావాలి అలా ఇలా ఇలా పట్టుకున్నాను వేస్తాను వేస్తాను గుణ ఫోటో గుణ వెనక్కి రావాలి కాజా భాయ్ వెనక్కి రానా అన్న కొద్ది సైడ్ అన్న అలా కొంచెం అలాగే నెక్స్ట్ రౌండ్ కు ముంతాజ్ బేగం హిందీ ఎంపీపీఎస్ బాలాజీ నగర్ కె శాంతి మేడం గారు ఎస్ఏపీఎస్ జెపీ వెళ్ళి సన్మానించవలసిందిగా కోరుతున్నాను సార్ నిలబడండి సార్ చూడండి సార్ చేశానా చేశాను సైదా అమీన్ సుల్తాన్ ఎస్ఏ మ్యాథ్స్ అవార్డు పొందవలసిందిగా కోరుతున్నాను కలిసి మన ద్వారా చిన్న సత్కారం ఉపాధ్యాయుల అందరి తరఫున మన విద్యాశాఖ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మంచిగా ఈ కార్యక్రమం మన ఉపాధ్యాయులకు నిరంతరము టీచర్స్ ఈరోజు మనమందరం కలిసి ఒక టీచర్స్ డే సందర్భం టీచర్స్ డే జరుపుకుంటున్నామంటే చాలా ఆనందకరం ఆ రోజు 2012లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు టీచర్స్ డే జరుపుకున్నాము మళ్ళా ఈరోజు 24లో జరుపుకుంటున్నాము దేవుడు మనకి ఇచ్చిన అవకాశం ఇచ్చి తప్పకుండా ఇక జరిగే 5 సంవత్సరాల్లో కూడా
ప్రతి సంవత్సరం టీచర్స్ డే జరుగుతున్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా టీచర్స్ అందరూ మనం కలిసి ఒక మంచి మదనపల్లి భవిష్యత్తు కోసం, మదనపల్లి పిల్లల జీవితంలో మెరుగు కోసం, వెలుగు కోసం దోహదపడి పాటుపడి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతున్న మీకు పాదాభివందనాలని చెప్పి తెలియజేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు పిల్లలకు చెప్తాను, అలవాట్లకు దూరం కాండి, మీ టీచర్స్ తో మీరు దగ్గర కాండి, మీ జీవితాలు మెరుగైన పద్ధతితో ఉంటాయి. మీరు కానీ ఇప్పుడు మీ అలవాటు ఈరోజు మదనపల్లిలో దాదాపు కొద్దిగా తగ్గింది గంజాయి. ఈ 3 నెలల్లో చాలా దానికి ఒక స్టేజ్ తెచ్చాము. తెలుసో లేదో పిల్లలు ఏ విధంగా గంజాయికి బాటు సైకినారంటే, ఆ రోజు నేను ఎలక్షన్ లో తిరిగే రోజుల్లో నాకు ఒక అక్క వచ్చి నాకు పూరాకుల వీధిలో కనపడి, అన్న సాయంత్రం పూట వాళ్ళు మోటార్ సైకిల్లో వస్తారు, ఎంత స్పీడ్గా వస్తారంటే వాళ్ళు ఏదైనా కొడితే మీకు కింద పడితే చచ్చిపోతామన్నా, వాళ్ళకి నిలబెట్టి ఏమన్నా చెప్పాలంటే వాళ్ళు మత్తులో ఉంటారు, మాకు ఏం చేస్తారన్న భయం ఉంది, మీరు అందుకోసమే వాళ్ళు మాట్లాడడం కూడా లేదన్నా, కాకపోతే పరిస్థితి బాగలేదన్నా అని చెప్పి నాకు చెప్పింది. అది నా మనసులోనే అట్లే ఉండిపోయింది. దాని తర్వాత నిరంతరం పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎంతో దానిపైన బ్యాకప్ చేసాము. ఇంకా పూర్తి స్థాయిగా గంజాయి మదనపల్లిలో తగ్గలేదు, ఇంకా ఉంది. బట్ గంజాయి ఫ్రీ మదనపల్లి చేయాల్సింది నా బాధ్యతని ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో వదిలేది లేదు. అదే కాకుండా చాలా మంది పిల్లలు కాలేజ్ చదివేవాళ్ళు, ఇంటర్ చదివేవాళ్ళు, 10వ క్లాస్ చదివేవాళ్ళు పిల్లలు అక్కడక్కడ సాయంత్రం పూట పోయి కొన్ని ఓపెన్ స్పేస్ లో కూడా వాళ్ళు ఏదో అలవాట్లు ప్రదర్శిస్తున్నారు. తప్పకుండా మనం పోలీస్ టికెటింగ్ పెట్టాము. మదనపల్లి ఒక ఆదర్శవంతమైన పట్టణంగా తీసుకువెళ్తాము. ఎక్కడ వెనకాడేది లేదు. మీకు తెలుసో లేదో 2014 వరకు మదనపల్లికి ఎక్కడ కూడా రోడ్డు వేసే అవసరం లేదు. అంత క్లీన్ గా నేను డెవలప్ చేసి ఇచ్చాను. ఈ రోజు కూడా తెల్లవారి ఒక రోడ్డు వెళ్తున్నా, నాకు నా మనసు బాధ అయిపోయింది. ఇంత అధ్వానంగా తయారు చేసేసారు మదనపల్లి 10 సంవత్సరాల్లో. ఎవరు కూడా మోటార్ సైకిల్లో వెళ్ళలేరు. అన్ని గుంతలమయం అయిపోయింది మదనపల్లి. ఇప్పుడే ఎస్టీ గ్యాస్ గుంతల మనం కూడా వచ్చాము. మొన్ననే నేను అలసి కొంచెం మట్టి గట్టి వేయించాను, అయినా కూడా పరిస్థితి బాగలేదు. రాష్ట్రంలో డబ్బులు లేవు. ఎట్టి పరిస్థితుల్లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర డెవలప్ చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. కాకపోతే ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి చితికిపోయింది. అయినా మీ అందరి సహకారంతో మీరు ఒక మంచి రాష్ట్ర నిర్మాణం కోసం, మీరందరూ మంచి రాష్ట్రం కోసం మీరు టీచర్గా కాదు, రాష్ట్ర నిర్మాతలుగా రాష్ట్రానికి తీర్చిదిద్దేలాగా మీరందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి చాలా బాధ్యతగా మీరు ఎలక్షన్ లో చాలా మంచిగా మంచి రాష్ట్రం కోసం, ఆంధ్ర 5.5 రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు టీచర్లు తమ వంతు బాధ్యతగా పనిచేసినప్పుడే ఈ రాష్ట్ర నిర్మాణం 164 వచ్చిందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. మదనపల్లికి ఆదర్శంగా తీసుకునే వాళ్ళ ఇక్కడి నుంచి పిల్లలు ఏదైతే మనం దేశానికి జాతీయ గీతం అందించామో ఆ విధంగా పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్పీలు అన్ని విధాలుగా పిల్లల తమ భవిష్యత్తుకు ఒక గోల్, ఒక ఎయిమ్ పెట్టుకొని ముందుకు నడవాలా. దానికి రూపకర్తలు మీరే కావాలని చెప్పి సవినయంగా తెలియజేస్తూ మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ మదనపల్లిలో నాకు తెలిసినంత వరకు ఎంతో మంది శాస్త్రజ్ఞులు అయినారు, కానీ ఈ టీచర్స్ డే ఘనంగా మన శాస్త్రంలో ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ లో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు జరుపుకోవడం మేమందరూ కూడా గర్వంగా చూసాం. మిమ్మల్ని అందరినీ కూడా ఐక్యమంతంగా పిలిచి ఈ టీచర్స్ డే జరుపుకోవడము, ఆ రోజు కూడా ఈ రోజు శాసనసభ్యులు షాజహాన్ బాషా గారికి ఆయన మళ్ళా మిమ్మల్ని అందరినీ కూడా ఆయన ఎందుకంటే ఒక కూటమి చేసి ఒక పండగ వాతావరణంలో మదనపల్లి ప్రజలు కానీ ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండేదానికి ఆయన భావిస్తారు. అయితే ఎంతో మంది చెప్పారు, గురువులు లేనిది ఏమి లేదు. మేమంతా ఈ రోజు ఇక్కడ నిలబడి మహాత్మాలు అంటే కొన్ని పదవులు అనుభవించడం అంటే ఆ రోజుల్లో మీ ముందర మీలాంటి
ఈ దేశంలో పవిత్రమైన వృత్తి ఏదైనా ఉందంటే అది ఒక ఉపాధ్యాయ వృత్తి మాత్రమే. గురువు అంటే గు అంటే చీకటిని, రు అంటే పారదోలు అంటే గురువు అంటారు. అజ్ఞానాన్ని పారదోలి విజ్ఞానం అనే జ్యోతిని ప్రజ్వలించి ఇక్కడ వేదిక మీద ఉన్న, రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న, ఉన్నత స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరిని తయారు చేసేది ఒక గురువు మాత్రమే. మా ఫాదర్ కూడా టీచరు. మా ఫాదర్ దగ్గర నేర్చుకున్న విద్య, అలాగే నాకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులందరికీ కూడా ఈరోజు కార్యక్రమంలో కూడా శిరస్సు పదాభిమానం చేస్తున్నాను. అలాంటి ముఖ్య ఉద్దేశంతోనే ఒక మంచి విద్యార్థి లోకాన్ని సృష్టించాలని, మంచి భవిష్యత్తును ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఒక విద్యా సంస్థ నెలకొల్పి ఇప్పటికి కూడా నా టీచర్లు నాకు ఏదైతే నేర్పించారో ఆ విద్యార్థులను మా పిల్లలకు నేర్పిస్తూ ప్రతి సంవత్సరం కూడా దాదాపు 700 మందిని ఎంఎన్సి కంపెనీలకు పంపించడానికి నా శక్తివంతం లేకుండా వచ్చేస్తున్నానంటే ఈరోజు మీ ఇంతమంది ముందు నేను ఇంకమించుకొని ఇటువంటి మాటలు మాట్లాడడానికి నేర్పించినప్పటి నుండి ఇంగ్లీష్ పద్యాలు పదాలు నేర్పించి నన్ను ఒక ఉన్నతానికి తీసుకొని వచ్చి, అలాగే ఎంతో మంది విద్యార్థులను, అంటే టీచర్కి ఎప్పుడైనా సాటిస్ఫాక్షన్ ఏముంటుందంటే ఒక విద్యార్థి ఉన్నత స్థానానికి వెళ్ళి సార్ నేను ఇలాంటి ఉద్యోగం సంపాదించాను, లేకపోతే ఇలాంటి పని చేస్తున్నానంటే మీరు ఆ టీచర్ మొహంలో 10 లక్షల రూపాయలు సంపాదిస్తే వెలుగు ఎంత ఉంటుందో అటువంటి గర్వం తల్లిదండ్రుల కన్నా ఎక్కువ గర్వపడేది తను నాటిన మొక్క, తన విద్యాబుద్ధులు నేర్పించిన మనిషి ఉన్నతమైన స్థానానికి చేసినప్పుడు సంతృప్తి పడే మొట్టమొదటి వ్యక్తే గురువు. అటువంటి గురువులందరికీ కూడా గురు పూజలతో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ చేశారు. వారి పుట్టినరోజే సెప్టెంబర్ 5. ఆ రోజున పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోమంటే వారు ఆ రోజుని ఉపాధ్యాయుల దినోత్సవంగా చేసుకోమని సలహా ఇచ్చారు. అప్పటి నుంచే మనం ప్రతి ఏటా కూడా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల్ని ఘనంగా సన్మానించుకుంటూ ఉంటాం. మామూలుగా ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్లో జరుగుతుంది, కానీ మన ఎమ్మెల్యే గారు ఉపాధ్యాయుల పట్ల ఉండే గౌరవాన్ని చూపిస్తూ కాన్స్టిట్యూషన్ స్థాయిలో కూడా తనవంతు గౌరవాన్ని వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ సన్మానం ద్వారా తెలియజేస్తున్నారు. వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు ఉపాధ్యాయ వృత్తి అంటే అన్ని వృత్తులకి నోబెల్ ప్రొఫెషన్. ఏదైనా ఉందంటే ఉపాధ్యాయ వృత్తి అని చెప్తాం. ఫిన్లాండ్ లాంటి దేశాలలో మనకు అధ్యక్ష పదం తర్వాత అధ్యక్షుల తర్వాత అత్యంత గౌరవం లభించే వృత్తి ఏదైనా ఉందంటే అది ఉపాధ్యాయ వృత్తి. సో మన దగ్గరకు వచ్చే పిల్లలందరూ కూడాను పెద్ద పిల్లగా వస్తారు. దోస్ హూ నాట్ అఫోర్డ్ టు కార్పొరేట్ ఎడ్యుకేషన్ వాళ్ళందరూ కూడా మట్టి మొత్తంలాగా వస్తారు. వాళ్ళందరినీ మంచి శిల్పాలుగా తీసుకుంటే ఒకే శిల్పి ఉపాధ్యాయుడు. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఇంకా ఫారెస్ట్ ఆఫీసర్లు విభిన్న శిల్పాలుగా వచ్చే శిల్పి ఎవరైనా ఉండాలంటే ఉపాధ్యాయులు ఒకరికే కాదు. కేవలం పాఠాలు చెప్పడమే కాదు, వాళ్ళ జీవిత పరమాత్మను తెలియజేసి వాళ్ళను దేశంలో మంచి పౌరులుగా సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దే వ్యక్తే ఉపాధ్యాయుడు. వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేసేలా అధికారులు వినాయక చవితి పండుగ నిర్వహణ కమిటీ సభ్యులను సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ కోరారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పీస్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కొండయ్య నాయుడు, అన్ని శాఖల అధికారులు, పీస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా మండపాల నిర్వహణ, ఊరేగింపు సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై సూచన చేశారు. coordination meeting, the presence of DSP garu, Tehsildar garu, and all the line departments, ఏవైతే ఉందో all the safety protocols పాటించేలాగా
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మన తర్వాత లైటింగ్ ఆ చెరువుల చుట్టుపక్కల లైటింగ్ మనం బాగా పెట్టుకుంటే అసలు ఎవరు మంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా పెరుగుతాయి సార్. వర్షాలు బాగున్నాయి, ఇంకా మల్టిపుల్ ప్లేసెస్లో జరుగుతుంది సార్ ఇమర్షన్. సో బ్యారికేడింగ్ ఒకటి అవసరం ఉంది సార్. మనకు చెరువు చాలా అంటే పాయింట్ ఆఫ్ టైం సార్. ఎవరు వాటర్లోకి డైవ్ చేసేవాళ్ళు ఉంటారు సార్. సో వాళ్ళ జాబ్లో పెడితే మనం పర్టికులర్గా వాడు చెరువులోకి సంథింగ్ కోసం మామూలుగా ఈ ప్రోగ్రామ్స్కి తీసుకొచ్చి చేసాము సార్. ఇంతకుముందు చేసాము. ఇదే మనం మున్సిపల్ డైరెక్టింగ్ చేసాము. కమిటీ మెంబర్స్ ఇక్కడ మేజర్గా సెలబ్రేట్ చేసే ఫెస్టివల్ కాబట్టి ఎలాంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి అండ్ ముందు జాగ్రత్తగా మనము ఎలాంటి సూచనలు కానీ సో దట్ వీ కెన్ కండక్ట్ దిస్ ఫెస్టివల్ ఇన్ ఏ పీస్ఫుల్ మేనర్ అండ్ ప్రజలకు కూడా ఏమైనా సౌకర్యాలు కావాల్సి ఉంటే అవి ముందస్తుగానే మనం ప్లాన్ చేసుకొని వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మనం ఫెస్టివల్ కోసం అండ్ అలా విధంగానే పీస్ఫుల్గా జరగడానికి ఎటువంటి క్లాషెస్ కానీ కమ్యూనల్ క్లాషెస్ కానీ ఇలాంటివి జరగకుండా ముందే అన్ని ప్లాన్ చేసుకోవడానికి ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం. అండ్ అదేవిధంగా ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ కూడా దృష్టిలో పెట్టుకొని ఎలాంటి సూచనలు పాటించాలి, మట్టి విగ్రహాలు అవుతే ఏంటి, అదర్వైజ్ ఏవైతే పూలు అండ్ అదర్ ప్లాస్టిక్ మెటీరియల్స్ ఎస్పెషల్లీ నిమజ్జనం రోజు నీళ్ళలోకి ఏవి చేయకూడదు అలాంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ అవన్నీ కూడా ఫర్ బెటర్ కోఆపరేషన్ బిట్వీన్ ద పబ్లిక్ అండ్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ చేయడానికి ఈరోజు ఈ మీటింగ్ కన్వీన్ చేయడం జరిగింది. సో అలా అదేవిధంగా మనం మండల స్థాయిలో కూడా ఆల్ తహసీల్దార్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. వాళ్ళ మండల స్థాయిలో కూడా పీస్ కమిటీ మీటింగ్స్ పెట్టుకొని ఇదే ఇన్స్ట్రక్షన్స్ డౌన్ ద లైన్ పాస్ చేసి లాస్ట్ విలేజ్ స్థాయి వరకు రీచ్ అయ్యేలాగా వీల్ ఎన్ష్యూర్. సో ఈరోజు చూసుకుంటే మేజర్గా మనకు ఇక్కడ మేజర్ ఇష్యూస్ ఏమేమి రావచ్చు అంటే ఒకటి లా అండ్ ఆర్డర్ సైడ్ నుండి మనకు ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ అది డిఎస్పీ గారు మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఫర్దర్గా. అండ్ అలానే మనకు కమిషనర్ సైడ్ మున్సిపల్ కమిషనర్ చూసుకుంటే ఎక్కువ స్థాయి పాపులేషన్ మన సిటీస్ అర్బన్ లెవెల్లో ఎక్కువ ఉంటుంది అండ్ క్రౌడింగ్ కూడా ఎక్కువ అర్బన్ లెవెల్లోనే జరుగుతుంది, నేరో రోడ్స్ ఉండడం కానీ ఇట్లా కాబట్టి. సో దానికి కూడా మీరు బెటర్గా విత్ ద పోలీస్ కోఆర్డినేషన్ పెట్టుకొని చేసుకోవాల్సి ఉంది. అదొకటి చూసుకోవాలి. అండ్ మనకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తీసుకుంటే మెయిన్ ఏమన్నా హైటెన్షన్ వైర్స్ కానీ ఎల్టీ వైర్స్ కానీ లోగా ఏమన్నా ఉండి అండ్ మనకు ప్రొసెషన్ తీసుకెళ్తున్నప్పుడు ఏమన్నా అడ్డు రావడం కానీ ఇలాంటివి ముందే చూసుకోవాలి. మనకు ఐడల్స్ ఏవైతే పెడతారో ఆ హైట్ అట్లా క్యారీ చేసేటప్పుడు ప్రొసెషన్లో అవి ఎలక్ట్రిసిటీ లైన్స్కి ఏవి అడ్డం రాకుండా ముందే చూసుకోండి. అండ్ అలానే వీళ్ళు ప్రొసెషన్ తీసుకెళ్తున్నప్పుడు ఆ ప్రొసెషన్ అక్కడ స్టేషనరీగా మనకు వీధుల్లో ఐడల్స్ పెట్టినప్పుడు ఎలక్ట్రిసిటీ డ్రా చేస్తారు. సో అవి కూడా ఎక్కడ కూడా ఎటువంటి సేఫ్టీ ల్యాప్సెస్ లేకుండా చెక్ చేసుకోండి. అండ్ అదేవిధంగా చూస్తే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీరు కూడా ఇలా మేజర్ గ్యాదరింగ్స్ ఎక్కడైతే అవుతాయో నెక్స్ట్ కమింగ్ 10 to 15 డేస్లో ఆ మేజర్ గ్యాదరింగ్స్ దగ్గర ఫైర్ సేఫ్టీ ప్రోటోకాల్ కూడా పాటించాలి అలాంగ్ విత్ కోఆర్డినేషన్ విత్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. మనకు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ ఐడల్స్ ఏవైతే ఉన్నాయో మట్టి విగ్రహాలు వాడమని మనం ఎప్పుడో చెప్తున్నాము అండ్ అడ్మినిస్ట్రేషన్ కూడా అదే ఇన్సిస్ట్ చేస్తున్నాము. మీరు కూడా కమ్యూనిటీస్లో అండ్ ఈ లొకాలిటీలో ఉన్న వాళ్ళకి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మొత్తం మట్టి విగ్రహాలు వాడడానికి అందరికీ చెప్పండి. అండ్ అలానే అది కాకుండా ప్లాస్టిక్ పదార్థాలు ఎక్కువ లేకుండా న్యాచురల్గా ఉండే పదార్థాలే ఏవైతే డెకరేషన్లో ఉంటాయో స్వామివారికి అండ్ అవన్నీ కూడా చూసుకొని అది కూడా గైడ్లైన్స్ మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటే విల్ బి గుడ్ ఫర్ ద సొసైటీ, గుడ్ ఫర్ ద ఎన్వైరన్మెంట్ కూడా. పెయింట్ కానీ
యాజ్ ఫార్ యాజ్ మేజర్ విగ్రహాలు ఏవైతే పెడతారో వాళ్ళు ఎస్పెషల్లీ వీటిని దృష్టిలో పెట్టుకొని హ్యావ్ టు ప్రొసీడ్ విత్ దిస్. అండ్ మున్సిపల్ సైడ్ నుండి శానిటేషన్ చూసుకోండి, ఎక్కువ మోర్ పని ఉంటుంది శానిటేషన్ వర్కర్స్కి, ఎందుకంటే క్రౌడింగ్ ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కువ సార్లు క్లీన్ చేయాల్సి ఉంటుంది. సో మీరు మోర్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ డిప్లాయ్ చేయండి. కావాలంటే హైర్ కూడా తీసుకోండి, ఈ ఫెస్టివల్ సీజన్ హైర్ కూడా తీసుకొని ఎక్స్ట్రా శానిటేషన్ వర్కర్స్ మొబిలైజ్ చేసుకొని వాళ్ళకి డ్యూటీ చార్ట్స్ అలాట్ చేసి వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఇచ్చి ఫెస్టివల్కి దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటారు. కమిషనర్ గారు కూడా చెప్పండి. ఎక్కడైతే ఇమ్మర్షన్ చేస్తున్నామో చెరువు దగ్గర కొన్ని క్రెయిన్స్, లైటింగ్స్ లాస్ట్ ఇయర్తో పాటు లాస్ట్ ఇయర్ అనుకున్నంత విధంగా పెట్టలేదని చెప్పి ఒకటి చెప్పారు సార్. లైటింగ్ సరిలేదు, క్రెయిన్స్ సరిగ్గా లేదు సార్. 9K లైటింగ్ అంతా ఫెయిల్ అయిపోయింది, చాలా ఇబ్బంది పడినామని చెప్పారు సార్ ఒకటి సార్. తర్వాత లాస్ట్ టైం వచ్చేసి ఈ మన విగ్రహాలు చెరువులోకి పెట్టినప్పుడు 4 పెట్టారండి సార్. 4 ప్లేసుల్లోనే 4 పాయింట్లోనే ఇమ్మర్షన్ చేస్తారని పెట్టారు సార్. దీని నుంచి ఎక్కువ కాంగ్రిగేషన్ అయిపోయి ఎక్కువ క్యూ మిగిలిపోయినా సార్. ఇప్పుడు సాధ్యమైన 5 కంటే ఎక్కువ పెట్టినా కూడా 5 కానీ 5 కంటే ఎక్కువ పెట్టినా కూడా బాగుంటుంది ఇమ్మర్షన్ పాయింట్స్ అని అంటున్నారు సార్ క్రెయిన్స్ కూడాను. తర్వాత ముఖ్యంగా వాళ్ళు చెప్పిండేది లైటింగ్స్ చాలాసార్లు లేవన్నారు సార్. తర్వాత ఇంకొకటి చెప్పారు సార్, మన విగ్రహాలు తీసుకుపోయే చెరువు అంతా మొత్తం గుంతలు పడి ఉంది. ఆ గుంతుల్ని తాత్కాలికంగా పూర్తి చేసి ఈ విగ్రహాలు తీసుకోవడానికి అనుకూలంగా చేయమని రోడ్ చేయమని చెప్పారు సార్. తర్వాత ఇంకోటి సార్, ఇది ఒక నోడల్ టీం మన ఆఫీసర్స్ తరఫున ఒక నోడల్ టీం మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది సార్. ఈ పోలీస్ తరఫున ఒకటి, రెవెన్యూ తరఫున, ఎలక్ట్రిసిటీ తరఫున, ఫైర్ రెవెన్యూ నోడల్ టీం ఉంటే మనము ఆ ఇమ్మర్షన్ రోజు మనం ఏ సమస్య వచ్చినా కూడా మనం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేదానికి కోరుకుంటాం సార్. ఇంకా పోలీస్ పరంగా, లా అండ్ ఆర్డర్ పరంగా మేము కోరుకునేది ఏంటంటే ఈ విగ్రహాలు ప్రతిష్ట చేసేటప్పుడు ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసుకుంటాం సార్. ఎక్కడే కానీ ఈ మసీదులు, తర్వాత నిషిద్ధ ప్రదేశాలకు దగ్గరలో లేకుండా చూసుకుంటాం సార్. తర్వాత ఎక్కువగా డీజే లేకుండా, లౌడ్ స్పీకర్ లేకుండా సౌండ్ మినిమైజ్ చేసేట్లా చూసుకుంటాం సార్. తర్వాత ఇంకా వీళ్ళందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే ఈ మన ప్రతి విగ్రహం దగ్గర ఈ ఉత్సవ కమిటీ సభ్యులు 24/7 వాళ్ళ మనసుల్ని పెట్టుకోవాలి సార్. లేదంటే మనం స్టే క్యాటిల్స్ ఏమన్నా కుక్కలు ఇంటాడు పోయి అది ఏదన్నా ప్రసాదం కోసం పోయినప్పుడు ఏదైనా చిన్న విగ్రహానికి ఏదైనా నష్టాలు కలిగించినప్పుడు అది వేరే రకంగా అది టర్న్ అయ్యడానికి అవకాశం ఉంటుంది సార్. కాబట్టి వాళ్ళు స్ట్రిక్ట్గా వాళ్ళ యొక్క విగ్రహాన్ని ఖచ్చితంగా వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవడానికి వాళ్ళ యొక్క కమిటీలో ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి సార్. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టే కెమెరాలు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. సీసీ కెమెరాలు ప్రతి విగ్రహం దగ్గర వాళ్ళ యొక్క కమిటీ వాళ్ళు పెట్టుకొని 24/7 సర్వేలెన్స్లో ఉండాలి సార్. దానికి ఏమన్నా మా నుంచి ఏమైనా మెకానిజం అసిస్టెంట్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాం, కానీ కెమెరాలు అయితే మీరు పెట్టుకోవాలి, ఖచ్చితంగా పెట్టుకోవాలి. టౌన్లో కెమెరా లేని విగ్రహం ఎక్కడైనా కనపడినప్పుడు ఉంటే మేము నోటీస్ ఇస్తాము, దానికి ఏదన్నా బాధ్యత వాళ్ళే వహించవలసింది. తర్వాత దీని నుంచి లా అండ్ ఆర్డర్ విషయాలు ఏదైనా వచ్చినా కూడా మా కమిటీ సభ్యులపైనే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. తర్వాత నెక్స్ట్ సార్, ఇప్పుడు మీరు విగ్రహాలు ప్రతిష్ఠ చేయడానికి పర్మిషన్ కోసము ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. మీకు గవర్నమెంటే ఒక పోర్టల్ ఏర్పాటు చేసింది. ఖచ్చితంగా ఆ పోర్టల్ను ఉపయోగించుకొని మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని దాంట్లో అప్లోడ్ చేస్తే మీకు పర్మిషన్ వస్తుంది సార్. ఆ పర్మిషన్ వచ్చిన క్యూఆర్ కోడ్ ఆ పేపరు విగ్రహం మండపం పక్కన అంటిస్తే మీకు కావాల్సిన అధికారులు వచ్చి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని వీళ్ళు పర్మిషన్ ఉన్నాయా లేదని చూస్తాం సార్. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కోరేస్తారు, ఎక్కడా కానీ దొంగ కరెంటు వాడకుండా ఖచ్చితంగా వాళ్ళ లైన్ నుంచి తీసుకోవాలి సార్. ఎందుకంటే ఈ కరెంటు తీసుకున్నప్పుడు వైర్లు ఎక్కడన్నా మనకి టచ్ అయ్యి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంది సార్. ఇది ఇంతకుముందు కూడా ప్రీవియస్ ఇన్సిడెంట్స్ జరిగాయి సార్. ఇవి మా తరఫున సార్. ముఖ్యంగా తమ చెప్పినట్టు మాకు 3 పాయింట్లు సార్. ఒకటి, చెరువు దగ్గర వినాయక చవితి పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని డీఎస్పీ కొండయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మండపాల వద్ద నిమజ్జన ఊరేగింపు సందర్భంలో మద్యం సేవించి పాల్గొనరాదని స్పష్టం చేశారు. వినాయకుని దర్శించుకోవడానికి వచ్చే భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని, మండపాల వద్ద భక్తి పాటలు పెట్టాలని, జుగుప్సకరమైన పాటలు పెట్టవద్దని అన్నారు. ఎవరైనా పోలీసు వారి సూచన ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మదనపల్లి ప్రజలకు వినాయక చవితి సందర్భంగా ముఖ్యమైన సూచనలు మరియు విజ్ఞప్తి అనగా, మదనపల్లి పట్టణంలో వినాయక మండపాల్లో వినాయకుడిని ప్రతిష్ఠించే
కమిటీ సభ్యులకు ముఖ్యమైన గమనిక అంటే వినాయక మండపాల దగ్గర ఎలాంటి ఫ్లేరబుల్ అంటే అగ్నికి అంటుకుండే పదార్థాలు ఉంచకూడదు. ఉదాహరణకు కర్పూరాలు, తర్వాత మైనాలు ఈజీగా యాక్సెసిబుల్గా ఉండేదాన్ని ఉంచకూడదు. అదేవిధంగా కరెంటు వైర్లు ఎటు పడితే అట్లా తీసుకొని దొంగ కరెంటు తీసుకొని వినాయక విగ్రహాలలో మండపాల్లో పెట్టకూడదు. ఈ ఫైర్ అగ్నికి సంబంధించి ప్రమాదాలు జరగకుండా ఖచ్చితంగా మండపం యొక్క యజమానులు తీసుకోవాలి. అదేవిధంగా మండపాల వద్ద భక్తి పాటలు తప్ప అశ్లీలమైన సినిమా పాటలు పెట్టరాదు. ఇట్లా పెట్టిన యెడల వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా డీజేలు, ఓవర్ సౌండ్ వచ్చే డీజేలు పెట్టకూడదు. అదేవిధంగా మండపాల వద్ద ఈ యూత్ క్రమశిక్షణతో మెలగాలి. అనవసరంగా కామెంట్ చేసుకుంటా అనవసరమైన వాళ్ళు ఒక వీధిలో ఉండే వాళ్ళు ఇంకొక వీధిలోకి రావడము, ఇంకొక వీధి వాళ్ళు ఇంకొక వీధిలోకి రావడము, ఒకరిపై ఒకరు కలర్లు చదువుకోవడము, ఈ క్రమంలో వేరే వాళ్ళపైన కలర్లు పడి అది వేరే రకంగా గొడవలకు దారితీయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ నిషేధము. అదేవిధంగా వినాయక విగ్రహాలు ఊరేగింపు సందర్భం కూడా ఎలాంటి బాణసంచా కాల్చకూడదు. అదేవిధంగా కలర్లు కానీ రంగులు ఇవి ఒకరిపైన ఒకరు చల్లకూడదు. ఈ చల్లడం వల్ల ఇష్టం లేని వాళ్ళపైన పడి అవి ఘర్షణకు దారి చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వినాయక విగ్రహాలు ఊరేగింపు సమయంలో ఈ దారికి ఇరువైపులా కరెంటు లైన్లు ఉంటాయి. వాటిని కూడా జాగ్రత్తగా చూసుకొని వినాయక విగ్రహాలను ఊరేగింపు చేయాలి. అంతేకాకుండా వినాయక నిమజ్జన సమయంలో వినాయక నిమజ్జనం స్పాట్లు కూడా ఎవరు పడితే వాళ్ళు చిన్నపిల్లలు తీసుకొని వచ్చి వినాయక నిమజ్జన సమయంలో చెరువుల దగ్గరికి చిన్నపిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకుని రాకూడదు. అదేవిధంగా నిర్దేశించిన వ్యక్తుల ద్వారానే వినాయక నిమజ్జనాలు చేయించవలను. ఇట్లా ఎవరైనా వీటిని ఉల్లంఘించిన యెడల వారి యొక్క ఊరేగింపును అదేవిధంగా వాళ్ళ యొక్క నిర్వాహకులపైన కఠిన చర్యలు తీసుకుంటాము. ఇది అందరూ ఖచ్చితంగా పాటించి పోలీసు వారికి సహకరించాలి. అదేవిధంగా ట్రాఫిక్ వంటి వినాయక విగ్రహాలు ఊరేగింపు సమయంలో కూడా ట్రాఫిక్ పోయే వాళ్ళపైన కూడా ఎలాంటి మీరు జులుము కానీ లేదా ఇతరత్ర వాళ్ళపైన దౌర్జన్యాలు చేసినా కూడా దానిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. సార్, మద్యానికి సంబంధించి ఇక్కడ గతంలో కూడా చాలా చోట్ల ఈ మండపాల వద్ద మద్యం సేవించినటువంటి వ్యక్తులు పబ్లిక్ ఇబ్బంది పెట్టడం కానీ ఈ ప్రొజెక్షన్స్లో కూడా ఈ మద్యం సేవించి డ్యాన్స్ వేయడం వల్ల అక్కడ ఘర్షణలు కానీ యువత మధ్యలో ఇట్లాంటివి జరుగుతున్నాయి సార్. ఇటువంటి వాటిపైన ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? అదేవిధంగా మండపాల వద్ద కానీ వినాయక ఊరేగింపు సమయంలో కానీ ఎవరైనా మద్యం సేవించి ఎక్కువ గలాట్లు చేస్తే వాళ్ళ కోసం ఒక పార్టీని పెట్టి అలాంటి వారిని ఒక వెహికల్లో లిఫ్ట్ చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. వాళ్ళపైన మరి ఒక బ్రీత్ అనలైజర్ ద్వారా బ్రీత్ అనలైజింగ్ చేయించి వాళ్ళపైన కోర్టులో పెట్టి కఠిన చర్యలు తీసుకుంటాము. వినాయక మండపాల వద్ద కానీ ఊరేగింపులో కానీ ఎవరైనా మద్యం సేవించినట్లు కనబడితే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. అదేవిధంగా సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి వినాయక నిమజ్జనం రోజు మెయిన్ రోజు టౌన్లో కూడా మద్యం షాపులు మూయించడానికి ప్రయత్నం తీసుకోబడుతుంది. విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు ఎన్నో త్యాగాలు చేస్తారని విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల డైరెక్టర్ నిచితా సేతు తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని విజయభారతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ఉపాధ్యాయ దినోత్సవాన్ని 10వ తరగతి విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ గురువుల్ని గౌరవించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రెడ్డి రాణి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిచితా సేతు మాట్లాడారు. విద్యార్థుల శ్రేయస్సు కోసం అహర్నిశలు ఉపాధ్యాయులు కృషి చేస్తారని, ఈ ప్రయాణంలో వారి కుటుంబాన్ని వారి పిల్లల ఆనందాన్ని కోల్పోవడం జరుగుతుందని తెలిపారు. అటువంటి ఉపాధ్యాయుల్ని గౌరవించాల్సిన విద్యార్థులు నేడు వారిని అగౌరవపరిచేలా వ్యవహరించడం బాధ కలిగిస్తుందన్నారు. అటువంటి పోకడలకు తావివ్వకుండా విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు వ్యవహరించాలని కోరారు.
Teachers' Day. Why not any other president's birthday? He himself is a great teacher, great scholar. So he became the second president of the country in the year 1962. So when he became the president, some of his students, they went to him and they asked him to celebrate his birthday because he became the president of India. And they are so proud of his teacher and they wanted to celebrate his birthday. But he refused it. He rejected that he doesn't want to celebrate his birthday. And instead of celebrating his birthday, he said it will be an honor for him if you respect all the teachers of the country. So try to honor the countries, try to honor the teachers across the country. That will be the greatest gift for my birthday. And since then, that is from 1962, September 5th, is celebrated as Teachers' Day because he wanted it to happen. Because he knew teaching is one of the most respected profession in the country. And you know why, correct? So teaching is the only profession where teachers have to work before going to the work, right? They will study more than you to make you study. And you have to realize all these points. So respecting the teachers is one of the biggest lessons you have to learn. So when compared to the previous generations, they know how they respect the teachers. Correct? And today's generation, what are we doing? Present generation, what are we doing? We bend our heads and we walk away when we see our teachers in front of us. Because we feel so ashamed to wish our teachers, to greet our teachers, right? That is what you people are doing nowadays. Why? Why so much change in the generation? I asked you a question, can I get an answer from you all? How many of you bend your heads and walk away when your teachers are in front of you? And today I asked you to come and speak about your teachers. Not even a single student is ready to come and talk. Because you don't know anything about your teachers. You don't know what to talk about your teachers. And when we ask you to comment about your teachers, you'll be the first ones to do it, right? At least I want Vijay Bharati students to be different. Correct? Correct or not? So what shall we do to respect our teachers? So how many of you take leaves in a month? At least 1 or 2? You don't come to school daily, right? Do you all come to school daily? So do you have attendance percentage of 30 days a month? But your teachers do have, right? So even when they are sick, they come to school. When they have functions, they come to school. When the kids come home from different colleges, from different places, still they don't spend time with the kids. They still come to school, right? So Ravi sir, he is my teacher. He is my 4th class maths teacher. It's been 32 years since his school is started. And he is here for the last 32 years. And that is the commitment. He gave up his life for this profession. The best example are the principal and correspondent. They are in this profession even before I was born. Have you ever seen principal taking leave for unnecessary things? You don't know how much he is attached to the school. His home is his school. Even he is sick, he will be in the school. Even if he comes home late at 1 o'clock, 2 o'clock, still you can see him in the prayer at 8 o'clock in the morning. That is the dedication teachers give to the profession. And what do they expect in return? And what do they expect in return? Just small respect from you, which you guys are not ready to do these days. Correct? Respect your teachers. That's the first and foremost thing you have to do. Then comes discipline, then comes studies. Parents of your first teachers and then teachers are your second parents. Don't forget this. They might scold you. That will be for your good. So have you ever seen Mastansa scolding anybody? I get so pissed off with Mastansa so many times because how can he be so nice to all of you? Even if he scolds also, I can't find that attitude in him. Even in his scoldings also, he'll be very soft with you. Why? Because he treats you as your children, as his own children. And how do you treat him? Do you treat him as your teacher, as your parent, as your family member? Yes? How many of you? I can't even hear the test from all of you. Just very few. You'll realize the importance of teachers in your life. By the time it will be very late. Have you seen your seniors? So they come now. Madam, I want to go talk to the teachers. When they come to collect the mark list. Correct? Because once you go to the colleges, then you'll realize the difference between our teachers and the teachers in the colleges. They definitely don't treat you like children. See, this is your last day. Once you finish your schooling, once you go to the college, nobody will treat you like children. Definitely nobody will treat you like children. And I mean, that is what even you all want. You want to enter into your teens. చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా
మాకు మీరు ఇచ్చేటటువంటి మా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. మీరు మాకు ఇచ్చేటటువంటి కానుక ఏమి అంటే మీరందరూ మంచి క్రమశిక్షణతో మంచిగా బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకు పాఠశాలకు మాకు అందరికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నది మా అభిమతం, మా ఆకాంక్ష, మా కోరిక. సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హీరోగానే కాకుండా గొప్ప మానవతావాదిగా నిరూపించుకున్నారని జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మైఫోర్స్ మహేష్ తెలిపారు. నేడు మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి వారు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడారు. దేశ రాజకీయ చరిత్రలో ఎవరూ లేని విధంగా విపత్తు సమయంలో తన సొంత కష్టార్జితాన్ని 6 కోట్ల రూపాయలు ప్రజలకు ఇవ్వడం ఒక పవన్ కళ్యాణ్కే దక్కిందన్నారు. నగరం వరదల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతూ అంటే ప్రజలు అస్తవ్యస్తంగా ఉన్న ఈ పరిస్థితుల్లో రాజకీయ నాయకులు, సినిమా హీరోలు చాలామంది స్పందించి కోట్ల రూపాయలు దానం చేస్తున్నారు. కానీ భారతదేశ చరిత్రలో లేదా ప్రపంచ రాజకీయ చరిత్రలో ఏ వ్యక్తి కూడా ఒక ముఖ్యమంత్రిగానో, ఒక ఉప ముఖ్యమంత్రిగానో, ఒక మంత్రిగానో ఉంటూ కొన్ని కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించిన చరిత్ర మనం ఇప్పటివరకు ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చూడలేదు, వినలేదు. అలాంటిది మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 6 కోట్ల రూపాయలు విజయవాడ వరద బాధితుల కోసం 6 కోట్ల ఆయన సొంత కష్టార్జితాన్ని ఇవ్వడం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆయన అభినందించాలి. రాజకీయ నాయకులు రాజకీయం అంటే విరక్తి చెందే ఈ రోజుల్లో ఇలాంటి రాజకీయ నాయకులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి వల్ల రాజకీయాలు కానీ రాజకీయ నాయకులు కానీ విలువ తెచ్చి ఒక సొసైటీ అనేది ఒక మంచి మార్గంలో వెళ్ళే ఒక కార్యక్రమం ఇది. కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ శ్రేణులందరినీ కోరుతున్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లోనూ, మీ ప్రెస్ క్లబ్లోనూ, మీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లోనూ పవన్ కళ్యాణ్ గారు పాలాభిషేకం చేసి ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని, ఏదైతే 6 కోట్ల రూపాయల సొంత నిధుల్ని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వరద బాధితుల కోసం ఇచ్చారో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు మండల స్థాయిలో ప్రతి ఒక్కరు చేయాల్సిందిగా జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీకు ఏం చేసినా, నేను జనసేన పార్టీ నాయకుడిగా నేను చెప్తున్నా, ఆయన రుణం మేము ఏం చేసినా లేదా ఆయన పార్టీలో నాయకులుగా ఉన్నందుకు మా ఎన్ని జన్మల పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఆ జన్మాంతం రుణపడి ఉంటాం. మీలాంటి వాళ్ళ నాయకత్వంలో పనిచేయడం మా పూర్వజన్మ సుకృతంగా తెలియజేసుకుంటూ జై జనసేన జై. ముఖ్య ఉద్దేశం ఏమంటే, మా అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో అంటే కృష్ణానదికి వచ్చిన వరదలు చూసి చెలించిపోయి 6 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చి ప్రభుత్వం తరఫున కాకుండా సొంత నిధులు ఇచ్చి ప్రజలను కానీ అదేవిధంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని జంతుజాలను కానీ కాపాడడానికి ఆయన సొంత డబ్బులు ఇచ్చిన దానికి, అదేవిధంగా జనసేన పార్టీలో ఉండి మా అధ్యక్షుడు ఈ విధంగా ఎప్పుడైతే స్పందించి 6 కోట్లు ఇచ్చినటువంటి ఈ మా నాయకుని ఆధ్వర్యంలో మేము పనిచేస్తూ ఉన్నందుకు కృతజ్ఞతగా ఉన్నాము. అదేవిధంగా ఈ ప్రెస్ మీట్ ముఖంగా తెలియజేయడం ఏమనగా, ప్రతి ఒక్కరూ ఇదే విధంగా స్పందించి ఈ రోజున్న విపత్కర పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ పెద్ద మనసుతో సహాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇంత మంచి ప్రోగ్రాం ఇన్ని డబ్బులు పెట్టి ఈ విధంగా సహాయం చేస్తున్నటువంటి మా అధ్యక్షుడు మేము ధైర్యంగా భుజాలు ఎగరేసుకొని పోయేటట్టు చేసినటువంటి మా అధ్యక్షుల వారికి శిరస్సు వంచి పాదావందనం చేస్తున్నాం. సేవా దృక్పథంతో వైద్య వృత్తిని చేపట్టాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా వైద్యులకు కోరారు. నేడు మదనపల్లి పట్టణంలోని సొసైటీ కాలనీలో నూతనంగా నిర్మించనున్న షిరిడి సాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీహరి ఉన్నారు.
సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మన డాక్టర్ శ్రీహరి గారు కొత్తగా సొసైటీ కాలనీలో నిర్మించబోతున్నారు. వాస్తవానికి మదనపల్లికి సేవలు చాలామంది అవసరం ఉన్నది. సకాలంలో సేవలు అందిస్తూ ఉన్న, ఎందుకంటే డాక్టర్ గారు వచ్చి సూపర్ స్పెషాలిటీ ఫిజిషియన్. ఆ విధంగా ఈరోజు అన్ని విధాలుగా సకాలంలో ప్రజలకు మంచి సేవలు అందించాలని కోరుకుంటూ, తప్పకుండా ఈ హాస్పిటల్ వల్ల మదనపల్లి ప్రజలకు మంచి సహాయ దోహదపడుతుంది. ఆరోగ్యరీత్యా అందరూ బాగుంటారని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు. వైసీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మదనపల్లి గ్రామీణ మండలం పెంచుపాడు పంచాయతీ పనసమాకులపల్లికి చెందిన తెలుగుదేశం కార్యకర్త పుల్ల నారాయణను ఎమ్మెల్యే షాజహాన్ బాషా పరామర్శించారు. నేడు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితుడిని పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అక్రమంగా దాడి చేసిన వైసీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదల విద్యాసాగర్, పెంచుపాడు స్వామి, కలకడ వేణుగోపాల్, సంఘం శ్రీనివాసులు, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్ని గుడ్లు పండాయి కదా అమ్మా, ఎట్లాండమ్మా ఈ కేసు తీసుకురండి. ఇక్కడ ఏం లేదు, ఏం లేదు. చెప్పాలి, చెప్తాను. ధైర్యంగా ఉండవు. ఎమ్మెల్యే గారు చెప్పినారు కదా, నువ్వే భయపడే పని ఏం చేస్తాను. దాన్ని బట్టి సైజ్ ఆఫ్ ద వుండ్ ఏంటి, డెప్త్ ఎంత ఉంది అది చెప్పాలి కదమ్మా. మీరు ఎన్ని ఇంచెస్ ఉంది వుండ్ మీది దీంట్లో పెట్టలేదమ్మా. మూడు ఉన్నాయా? ఓ డెప్త్ మనిషి పైన అటాక్ అయినా. ఇది చూడండి, తల పైన 3 wounds ఉన్నాయి, 5 inches. నేను ఇక్కడే దెబ్బ తగినానికి ఇక్కడే ఉన్నాను. నేను చాలా దారుణంగా దెబ్బలు తగినాను. వాళ్ళని చూస్తానమ్మా. చేతి కార్డు ఉండవు. ఏం ఆరోగ్యం మీకు? నేను ఏమంటాను, ఉండదు. బాగానే చూస్తాడారా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గురువులు సమాజ నిర్మాతలు ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మదనపల్లి నియోజకవర్గంలోని ఉపాధ్యాయుల్ని సన్మానించిన ఎమ్మెల్యే. వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ సూచన. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించిన సబ్ కలెక్టర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MCTV న్యూస్.